గాచును నేను గాచును కాచెడివాడు నిప్పుడు నెల్లప్పుడు కాపాడును దిగులేనా మనసా కాపాడును వెదకి నిన్పిలచిన కరమును చూడు నించేయి విడువెడెప్పుడు వెదకి నిన్పిలచిన కరమును చూడు నించేయి విడువెడెప్పుడు కలకాలమాయన నీకై ఇచ్చిన ఈవుల నుంచి చూడుము ఈవులను ఎంచుము ఎంచుము ఎంచి మరి చూడుము నీవు ఎంచి మరి చూడుము ఇశ్రాయేలుకు వాకు చొప్పున ఆ కానాను ఇవ్వలేదా ఇశ్రాయేలుకు వాకు చొప్పున ఆ కానాను ఇవ్వలేదా వారినిప్పుడనే నిర్మూలం చేతునని మళ్ళీ వలదనలేదా లేదా 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 ప్రభు సంతాపముందలేదా ప్రభు సంతాపముందలేదా పడిపోయినా నిన్ను విమోచించియు మరి తరిచూపి చేర్చువాడు పడిపోయినా నిన్ను విమోచించియో మరి దరి చూపి చేర్చువాడు కొన్ని వేళలందు శిక్షించు నిన్ను కసరి తిట్టినవాడు జయము ఘనత సుఖము నీకెప్పుడు చెడివాడు నీకెప్పుడు చెడివాడు ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పలుకుతుంది మీ బంగారు పాదముల చెంతకు ప్రభువా పునరుద్ధాన దినమున సాయంకాల సమయంలో వచ్చి ఉన్నాం. ఒకవైపు తుఫాను వర్షాభావము ఆవరించుకొని ఉన్నప్పటికీ చల్లని చక్కటి వాతావరణంలో మమ్మల్ని నడిపించి మీ బిడ్డలైన మమ్ములను మీరు మీ పాదము చెంతకు నడిపించి మాతో సూటిగా మాట్లాడు కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణమును బట్టి కొనాలు తెలుస్తున్నాం. మా మనోనేత్రములు వెలిగించండి. ప్రతి మాట మీకు యోగ్యపరమైన మాటగా మా నోట పలికింప చేయండి. వినగల చెవులను అర్థం చేసుకునే మనస్సును మాకు ప్రసాదించండి. ఈ కార్యములు మీవి. ఆత్మతండ్రి మీరు అధ్యక్షత వహించాలి, నడిపించాలి. వాక్యములు విత్తింపజేసి ఫలింప చేయాలి. జ్ఞాపక శక్తిని మీరు మాకు అనుగ్రహించాలి. మీ బంగారు పాదము చెంత మీ శక్తి బలము మహిమ కనపరుస్తూ మమ్మలను ఉత్తేజపరిచి ఆయుత్తపరిచి వాక్కులను వినిపింపచేసి ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా మీ గ్లాన్స్ను పోనీయకుండా వినండి. థర్డ్ డైమెన్షన్లో చెప్తున్నాను. బహుశా మీ ఊహ కూడా అందకపోవచ్చు. మీకా గ్రంథమును
716 క్రీస్తు పూర్వంలో మీకా అనే ప్రవక్త ఫ్యాన్ ఆఫ్ చేయండి. శబ్దం వస్తుంది. మీకా 716 క్రీస్తు పూర్వంలో ముగ్గురు రాజుల కాలంలో రీక్యాప్ ఇస్తున్నాను మీకు. యోతాము, ఆహజు, హిజ్కియా కాలంలో ప్రవచించిన ప్రవచనములు. ఎవరండి ముగ్గురు రాజులు? యోతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో. అలర్ట్గా ఉండండి. ఇదే కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. హోషేయ, ఆమోసు, యెషయా. మేజర్ ప్రాఫిట్ అయిన యెషయా ఉన్నాడు. మైనర్ ప్రాఫిట్స్ అయిన హోషేయ, ఆమోసులు కూడా ఉన్నారు. గడిచిన వారంలో ధ్యానించినప్పటికీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రవక్త రెండు రాజ్యములను సంబోధిస్తున్నాడు. ఉత్తర దేశపు రాజ్యము, దక్షిణ దేశపు రాజ్యము. ఉత్తర దేశపు రాజ్యము 10 గోత్రములతో కూడినటువంటి రాజ్యము, ఇజ్రాయేల్ రాజ్యము. దక్షిణ దేశపు రాజ్యము 2 గోత్రములతో కూడినటువంటి రాజ్యము, యెరూషలేము దేశము అని పిలువబడుతుంది. వీటిని నేను మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు 2 దేశములకు లేక 2 రాజ్యములకు ఒక అల్టిమేటం ఇస్తున్నాడు తండ్రి? ఉత్తర దేశానికి సైమల్టేనియస్గా దక్షిణ దేశానికి కూడా ఒక హెచ్చరికని తండ్రి ఇస్తున్నాడు దేవదేవుడు. చూడండి ఏమంటున్నాడు. 1వ అధ్యాయము 2వ వచనములో, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలుకబోచున్నాడు. చూడండి, పరిశుద్ధాలయము ఉన్నది దక్షిణ దేశములో, ఉత్తర దేశములో పరిశుద్ధాలయం లేదు. అన్య దేవతల ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు బాగా తెలుసు, చాలా దూరం వచ్చేసాం కనుక. తండ్రి పరిశుద్ధాలయములో నుండి మాట్లాడుతున్నాడు. సకల జనులారా ఆలకించుడి. ఎవరితో మాట్లాడుతున్నాడండి? సకల జనులారా. రెండవది, భూమి నీవును నీలో ఉన్న సమస్త మనుష్యులు కూడా చెవియొగ్గి వినండి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇంతకీ కారణం ఏమిటనగా, ప్రతి మాటను జాగ్రత్తగా విజనరీ రీడింగ్లో మనం చదివినట్లయితే, మనము కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నట్లయితే తండ్రి కన్నులకు కట్టినట్టుగా ఆ సందర్భాలను మనకు తెలియచేస్తాడు. ఒకప్పుడు బానిసలు, ఇప్పుడు రాజులు. ఒకప్పుడు ఇటుకలు ఎట్టి చాకిరీ చేస్తూ నానా హింసలకు లోనైనటువంటి జనాంగము ఈనాడు సుఖ సంతోషాలతో రాజ్యములను ఏర్పరచుకొని రాజులుగా, రాజకుమారులుగా. ఇశ్రాయేలు అనగా మీకు తెలుసు, రాకుమారుడు అని అర్థం.
రాకుమారులుగా ఏలుబడి చేస్తున్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. గర్వానికి వెళ్ళిపోయారు, గర్వాంధులైపోయారు. ఇజ్రాయేలు వినుము అంటాడు తండ్రి. జూయిష్ పీపుల్ వినండి అంటున్నాడు తండ్రి. యూదులారా వినండి, ఇజ్రాయేలు వినండి, సకల జనులారా వినండి, మీరు గర్వాంధులైపోయారు. ఉత్తర దేశంలోకి రాజధాని షోమ్రోను, దక్షిణ దేశంలోకి రాజధాని యెరూషలేము. వాటి వైభవంను చూస్తూ సంతోషంతో గర్వాంధులై జీవిస్తున్నారు. ఈ మాటలని 3వ వచనంలో, 4వ వచనంలో, 5వ వచనంలో కూడా తండ్రి మాట్లాడి చెప్తున్నాడు. 5వ వచనం చదువుతున్నాం చూడండి. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటునంతటిని బట్టి, ఇజ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? అవి యెరూషలేములోనివే కదా. కాబట్టి నేను షోమ్రోను ఏం చేస్తానంటున్నాడు? ఒక రాళ్ల కుప్పం చేస్తాను అంటున్నాడు. ఎందుకంత తండ్రి కోపానికి గురయ్యాడు? ఇదంతా ఉపోద్ఘాతమే. ఈనాడు మనలను కూడా కంపేర్ చేసుకుంటే తండ్రికి అంత కోపం వస్తుందేమో. కొంచెము ఈ స్థితికి కారణం ఏమిటో ఆలోచిస్తే 1వ అధ్యాయం అంతా కూడా ఎదురు తిరిగారు, విగ్రహారాధికులయ్యారు, ఐడోలేటర్స్ అయిపోయారు, దేవదేవుని మర్చిపోయారు, విశ్రాంతి దినములు, ఆజ్ఞలు, వాటన్నిటిని ఎప్పుడో మర్చిపోయారు. పరిశుద్ధాలయం యొక్క ఆవశ్యకతను, పరిశుద్ధాలయం యొక్క శుద్ధతను వదిలివేశారు. అన్యుల కంటే హీనంగా జీవించడం మొదలుపెట్టారు. అందుకు తండ్రికి కోపం వచ్చింది. చివరికి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఎస్, ఎంతసేపు చెడు గురించి ఆలోచిస్తూ చలికాలపు నగరులను, వేసవికాలపు నగరులను, దంతపు మంచములను, దంతపు ఇళ్లను, లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. కాస్ట్లీ లైఫ్కి అలవాటు పడ్డారు. దంతపు ఇళ్ళు అనగా చెప్పాను మీకు, ఇట్స్ ఎ కాస్ట్లీ అఫైర్. ఈనాడు మన జీవితాలు కూడా ఆలోచిస్తే అంత కాస్ట్లీగా జీవిస్తున్నాం. ప్రతి ఇంటికి ఏసీలు ఉన్నాయి, ప్రతి ఇంటికి ఈనాడు టెక్నాలజీ ఎంత ఉన్నదని చెప్పవచ్చు. తండ్రిని మర్చిపోయారు వాళ్ళు, మన తండ్రిని మర్చిపోయాం మనం. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఇలానే జీవిస్తే నేను వస్తున్నాను, దిగి వస్తున్నాను అన్నాడు. ఎలా వస్తున్నాడు చూడండి. 3వ వచనంలో, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. ఆలోచించండి ఒక్కసారి, తండ్రి కోపం వచ్చి ఆయన బయలుదేరితే ఎలా ఉంటుందో. ఒక రకంగా చెప్పాలంటే అదే విధంగా యుగాంతంలో కూడా ఉంటుంది అని ఒక మాట చూడండి. 4వ అధ్యాయములో 1వ వచనములో, అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనులు దానిలోనికి వత్తురు. చూడండి,
ఎండ్ డేస్లో కూడా అందరూ కలిసి దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు రావాల్సిందే. అందరూ రావాల్సిందే. మీకు జస్ట్గా చెప్తున్నాను, తర్వాత సబ్జెక్ట్లోకి పెడతాను. ఎందుకని దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు? మీరు అక్కడ యాహ్వే కదా ఉన్నది అనొచ్చు. అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. 5వ అధ్యాయంలో చూసినప్పుడు 5వ అధ్యాయంలో 2వ వచనంలో బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుతుండెను. చూడండి, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. జీసస్ యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేము ఎఫ్రాతాలో నుండి రాబోతున్నాడు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్ష మగుచుండెను. ఇంకా పుట్టలేదు, పుట్టబోవు ఆ ప్రభువుల వారైన యేసుక్రీస్తు తండ్రి పురాతన కాలము, జరిగిపోయిన కాలము మొదలుకొని యుగాంతము వరకు కూడా కనపడతాడు అని చెప్పడము ఆశ్చర్యంగా లేదు? దిస్ ఈజ్ రియల్ ప్రాఫెసీ, వాట్ ఐ ఫీల్. ఎంత గొప్ప ప్రవచనమో చూడండి. ఇంకా పుట్టలేదు. నేను ఎఫ్రాతా గురించి ఇదివరకే చెప్పాను. బెత్లెహేమ ఎఫ్రాతా కాలేబు యొక్క 2వ భార్య యొక్క పేరు మీకు చెప్పాను కదండి. మొదటి భార్య పేరు అజూబా, కాలేబు మొదటి భార్య పేరు అజూబా, 2వ భార్య పేరు ఎఫ్రాతా. ఆ ఎఫ్రాతా యొక్క నామమున కట్టబడినటువంటి పట్టణంలో నుండి యేసయ్య రాబోతున్నాడు. ఇక్కడ ప్రతి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మనలో ఉన్న ప్రతి నీతి, విశ్వాస, యథార్థ జీవితం బట్టి తండ్రి కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఎవరైనా కానీ నీవు 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 నీ నీతిని తండ్రి వదిలిపెట్టాడు. నిన్ను శాశ్వత శోభాతిశయంగా వాడుకోబోతున్నాడు. నిన్ను జ్ఞాపకం ఉంచుకునేలా తండ్రి కలకాలము గుర్తుంచుకునేలా చేస్తాడు. తండ్రి యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం. కొంతకాలమే కనపడి కొంతకాలానికి కనపడకపోవచ్చేమో, కానీ నీవు కనపడినంత కాలము కూడా తండ్రికి యోగ్యమైన పాత్రగా మలచబడినట్లయితే తండ్రి ఎప్పటికీ మనల్ని మర్చిపోడు, ఎప్పటికీ మర్చిపోడు. అందుకే ఎఫ్రాతా, నీలో నుండి ఎవరు రాబోతున్నారు చెప్పండి? రక్షకుడు రాబోతున్నాడు. మీకాలో స్పష్టంగా చెప్పబడినటువంటి ఒక చిన్న ప్రవక్త ద్వారా 5th చాప్టర్ మొత్తం కూడా అలొకేట్ చేసింది ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారికే. 5వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకే. ఈ చాప్టర్ అర్థం అవ్వడం చాలా కష్టం. కొంత మీకు ఇప్పుడు చెప్తాను, మరి కొంత బుక్ ఆఫ్ రెవల్యూషన్స్లో చెప్తాను. చూడండి, ఇక్కడ 3వ వచనంలో, కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును. చూడండి, ఆయన అన్న ప్రతి మాట, నేను ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేయను. ఆయన అన్న ప్రతి మాట కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారికి వాడబడినటువంటి పదము. ఆయన తర్వాత ఆయన సహోదరులలో శేషించిన వారును ఇజ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు. తర్వాత చూడండి 4వ వచనంలో, ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మాహాత్మ్యమును బట్టి తన మందను మేపును. చూసారా? తండ్రి యొక్క నామ మహిమను బట్టి తన మందను మేపేది ఎవరు? ఆయన. ఆయన అనగా ఎవరండి? చెప్పాలి, ఎవరండి? యేసయ్య. ఆ తర్వాత ఉన్నారు 7 గొర్రెల కాపలను 8 ప్రధానులను నియమింతుము. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగు మనలను
రక్షించును. మీరు తర్వాత చదవండి. ఆయన 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 ఏ విధంగా రక్షిస్తాడు, ఏ విధంగా మనలను రక్షణలోనికి నడిపిస్తాడు, ఏ విధంగా మనకు దివ్యమైన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నేను అన్ని కూడా పైన చెప్తున్నాను. ఇఫ్ యు బిలీవ్ హిమ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ అపాన్ హిమ్, నీ జీవితం ఫలభరితం కావాలన్నా, నీ కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా ఆయన చింతకు రా అని 5వ అధ్యాయంలో ఎంత గట్టిగా ప్రవచింపజేశాడో మీకా ద్వారా. ఆ తర్వాత 6వ అధ్యాయంలో చూసినప్పుడు 6వ అధ్యాయంలో 3 విషయాలు ఉంటాయి. 6వ అధ్యాయంలో 3 విషయాలు మీకు కథలాగా ముందు చెప్తున్నాను. 6వ అధ్యాయంలో 3 విషయాలు ఏమిటనగా, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు వీళ్ళు, దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని? మీరు మాకు ఏం చేశారు అని. ఈనాడు మనము కూడా అంతే కదా. మనకి ఏదైనా జరగకపోతే వెంటనే ఒక క్వశ్చన్ తండ్రి పైన వేసేస్తున్నాం, మాకేం జరిగింది. సేమ్ నైజము ఆనాటి నుంచి నేటి వరకు కూడా అదే నైజము, పాప నైజము కలిగిన వారం మనం. ఏమంటున్నారంటే ఇక్కడ, మాకేం చేశారు మీరు అన్నప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, మొట్టమొదట గమనించండి, మీరు 430 సంవత్సరాలు ఈజిప్ట్లో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దాస్యములో ఉన్నారు. ఈనాడు తండ్రిని ఇదే ప్రశ్న నువ్వు వేస్తే, ఒకప్పుడు నీ జనన స్థితి ఎలా ఉంది? నువ్వు ఏ విధంగా పెరిగావు? ఎక్కడ పెరిగావు? ఏ పల్లెటూరులో పెరిగావు? ఏ చుట్టు గుడిసెలో ఉన్నావు? ఆలోచించుకో. మేము ఒక కుగ్రామంలో ఉన్నాం, మల్లాల అనే గ్రామంలో. ఐ నెవర్ ఫర్గెట్. అలానే ఇక్కడ ఉన్నవారు, మీరు మాకేం చేశారంటే, ఒకప్పుడు ఓ ఇజ్రాయేలు, ఓ జూయిష్ పీపుల్, మీరు ఎక్కడున్నారు? ఒకప్పుడు ఆ బాధలు భరించలేక ప్రార్థన చేశారు. గుర్తుందా? ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనంలో, దేవా, ప్రభువా, అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు అని ప్రార్థన చేసినవి మర్చిపోయారా? అప్పుడు నేను 3 వ్యక్తులను పంపించాను. ఒకే కుటుంబంలో నుంచి అక్క అయిన మిర్యాము, అహరోను, మోషేలను, 4వ వచనంలో అదే ఉంది, పంపించలేదా? వారు 3 కూడా వారి జీవితాలని రంగరించి, వారి కుటుంబాలని వదిలివేసి, వారు మీతో దాదాపుగా చనిపోయేంత వరకు కూడా 40 years మీ వెంట తిరగలేదా? మర్చిపోయారా? ఇప్పుడు మీరు మాకేం చేశారంటున్నారా? మోషే నడిపించే కదా చనిపోయింది. చెప్పరు. మిరియాము కూడా సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1-2 వచనాల్లోనే కదా చనిపోయింది. అహరోను కూడా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూనే కదా చనిపోయింది. అయినను మీకు జాలి లేదా? ఒకవైపు కొందరు లేచి వారి జీవితాన్ని రంగరించి ఫణంగా మీ పాదము చెంత పెడితే, వారిని చూసి కూడా మీలో మార్పు రావట్లేదు కదా. చూడండి 4వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని, మిమ్మల్ని విడిపించుటకై నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించితిని. ఆ తర్వాత మిమ్మల్ని శపించాలని, మిమ్మల్ని దండించాలని, మిమ్మల్ని చంపేయాలని ఎందరో రాజులు తిరగబడినప్పుడు, బాషాను రాజు, అమోరీయులు, గిర్గాషీయులు, యబూషీయులు, కానానీయులు తిరగబడినప్పుడు, అమాలేకేయులు చివరికి మిమ్మల్ని శపించడం కొరకై ఒక ప్రవక్తే బయలుదేరాడు కదా, బిలాము. అతనిని కూడా నేను ఆయన నోటిని ముట్టి మీ శపితము రాకుండగా
దీవెన వచనంలో పలికింపచేసి తిని మర్చిపోయారా? ఇది నా కార్యము కాదా? మూడవది, మీరు అడుగుతున్నారు ఇప్పుడు, సరే మీరు అన్ని చేశారు, మరి మేమేం చేయాలి? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధానమున నమస్కారము చేతును, దహన బలులను దేవాలనా, దూడలను అర్పించాలా, వేలాది కొలత పొట్టేళ్లను, వేలాదినంత విస్తార తైలమును. పాట కూడా పాడతాం కదండి మనం, ఓ పెద్ద పాట పాడుతూ ఉంటాం అని అంటున్నారా? పెద్ద పెద్ద యాక్షన్లు చేయకండి. వేలాది నదులు నాకు అక్కర్లేదు, వేలాది పొట్టేళ్ళు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆక్సిజన్, ఐ డోంట్ వాంట్ ఎనీ షీప్, ఐ డోంట్ వాంట్ ఎనీ థౌజండ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వాంట్ యువర్ హార్ట్. నాకు కావలసింది వేలాది పొట్టేళ్ళు, పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, చిన్న కుమారుడు, చిన్న కుమార్తె. నో నో నో. పాట పాడుకుంటే పాడుకోండి, కానీ నాకు కావాల్సింది అవి కాదు. ఐ వాంట్ యువర్ హార్ట్, I want your mind, I want your sense of feelings. 8వ వచనం చూడండి. మనుష్యుడా, అవేవి కాదు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అదండి, పొట్టేళ్ళు కాదు, జ్యేష్ఠ కుమారుని ఇచ్చని పాటలో ఉన్నాయి కదా, చక్కటి వచనాలు ఉన్నాయి. కాదు, అవి మనం వేరే రివర్స్లో పాడుకుంటాం. తండ్రి అడుగుతున్నది అది కాదు. విరిగి నలిగిన హృదయములు. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో తండ్రిని వెతుకుట. హోషేయ 5:15 ఏమంటాడు? నన్ను వెతకాలి అన్నాడు మొట్టమొదట. మనము చేయవలసింది తండ్రిని వెతికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నాకు బలులు అవసరం లేదు, విరిగి నలిగిన హృదయాలు కావాలి. ముందు వెతకండి. నన్ను వెతకడం కొరకే కదా మీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చింది. విరిగి నలిగిన హృదయంతో రండి నా దగ్గరికి. అదే హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 14:2, మీ పెదవులను మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. చూసారా, మాటలను సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. సేమ్ థింగ్ చెప్పాను. హోషేయ, మీకా అండ్ ఐజయా ముగ్గురు ఆల్మోస్ట్ ఆల్ ఒకే విషయాన్ని ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. తన్ని మనల్ని అడుగుతున్నది ఏమిటో కాదు, మీ హృదయం నాకు కావాలి, మీ కుటుంబాలు నాకు కావాలి, మీరు నాకు కావాలి, మీరందరూ నా కుమారులు, నా కుమార్తెలు, మీకు అన్నీ ఇచ్చాను నేను. బానిసత్వంలో నుండి రాజరికంలోనికి వెళ్ళారు, పరిశుద్ధ పట్టణాలను కట్టుకున్నారు. చూడండి 6వ అధ్యాయము 16వ వచనము. ఎలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు, ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు. చాలండి. ఓమ్రే కట్టాడు షోమ్రోన్ని, ఆహాబే పెట్టాడు అబద్ధ యాజకులను, ప్రవక్తలను, వాళ్ళ కట్టడలను, వాళ్ళ భోగ భాగ్యాలను, అన్య దేవతలకు మీ సేవ జరిగిస్తూ నన్ను విడిచిపెట్టారని చెప్తున్నాడు. ఆనాటికి ఈనాటికి తేడా ఏమైనా ఉందా చెప్పండి? ఐ థింక్ దెర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఈ విషయాలు నేను చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే, సృష్టి ఆరంభము నుండి యుగాంతము వరకు దేవుడు 17 పాత్రలలో
మనకు సమస్తమును తెలియజేశాడు. ఎన్ని పాత్రలండి? 17 క్యారెక్టర్స్, 17 మందితో, కరెక్ట్ వర్డ్ ఆఫ్ యూసేజ్, 17 క్యారెక్టర్స్. మొదటి నుండి చివరి వరకు కూడా, యుగాంతము వరకు మీకు ఆ గ్రంథంలో అవే ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాను, ఇక సమయం 7 అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎంత టైం తీసుకుంటుందో మీ వినుటను బట్టి నేను చెప్పడం ఉంటుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. హల్లెలూయా. 17 క్యారెక్టర్స్ ఏంటండి? 17 మంది ఎవరండి అంటే, ఫస్ట్ అబ్రహాం. ఆదికాండము 12వ అధ్యాయంలో ఈ వ్యక్తి మనకు కనపడుతున్నాడు, అబ్రహాం. 1 నుండి 11 అధ్యాయాల వరకు కూడా సృష్టి ఏర్పాటు, జన విస్తరణ జరిగింది. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. 12వ అధ్యాయంలో ఎవరు వస్తున్నారు? మొట్టమొదటి పాత్ర ఎవరండి? విశ్వాసి, ఫెయిత్ఫుల్ పర్సన్. ఫెయిత్ఫుల్ పర్సన్. ఆయనకున్న విశ్వాసముల గురించి నేను ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రెఫరెన్స్లు చెప్పినా తక్కువే. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23, 21 వచనాలు. ఆయన విశ్వాసమునకు ఒక రకంగా చెప్పాలంటే తండ్రి అని చెప్పవచ్చు. అటువంటి విశ్వాసి ఆయన ఏర్పరచుకున్నాడు తండ్రి. ఆ తర్వాత చూడండి, 2వ పాత్ర ఎవరనగా ఇష్మాయేల్. 2వ ఎవరండి? చెప్పాలి, అందరు మాట్లాడాలి, అందరు నేర్చుకోవాలి. ఇష్మాయేల్, ఇతను అన్య జనాంగంలో కలిసిపోయాడు. 3వ వ్యక్తి ఇస్సాక్. ఇతను తండ్రి లాంటి గుణ లక్షణములను, జీనియాలజీ అంటామేమో, సేమ్ డిఎన్ఏ అంటామేమో, ఉనికి పుచ్చుకున్నటువంటి ఒక గొప్ప విశ్వాసి అని చెప్తాను. ఆయనకున్న విశ్వాసం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. అబ్రహాం యొక్క విశ్వాసము పొంగి పొర్లుతూ ఉంటుంది ఇస్సాకులో. ఆ తర్వాత ఇస్సాకు గర్భమున ఇప్పుడు ఎన్నో వ్యక్తులు వస్తున్నారు, మీరే లెక్కేసుకోండి. ఇస్సాకు గర్భమున ఏషావు పుట్టాడు. ఏషావు తర్వాత యాకోబు పుట్టాడు. ఏషావు అన్య జనాంగంలో కలిసిపోయాడు. ఈ పర్టికులర్ పర్సన్ ఏమైపోయాడండి? బయటికి వెళ్ళిపోయాడు. కానీ యాకోబు దేవుణ్ణి హత్తుకొని దేవుని కొరకై పోరాట పటిమను, ఒక తాట ఏమని ఉంటుంది తెలుసా? మగసిరి కలవాడని ఉంటుంది. బ్యూటిఫుల్ వర్డ్. బుక్ ఆఫ్ జెనసిస్ 32:24 ఉంటుంది. ఆదికాండం 32 అధ్యాయం 24, 25, 26 వచనాల్లో మగసిరి కలవాడు. చూడండి ఎటువంటి పోరాట పటిమ కలిగిన వాడు. ఆయన దేవునితోనే పోరాడి దీవెనలు పొందుకున్నవాడు. ఆయన గర్భమున, జాగ్రత్త వింటున్నారు కదండి, ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ఆయన గర్భమున 12 మంది పుట్టారు. ఎంతమంది అండి? 12 మంది. నేను డీటెయిల్డ్గా వెళ్ళలేదు, వెళ్ళిపోతున్నాను ముందుకి. 12 మంది పుట్టడానికి కారణము 4 భార్యలు. లేయా, రేచల్, రాహేలు. నేను కేజీఎఫ్ వాడికి చెప్పి నాకు కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ అలవాటైంది. రాహేలు, రిబ్కా అండ్ శిల్ప, బిల్హా. అంతేనా? బిల్హా, ఎస్. చూడండి, లేయా, రాహేలు, మిల్కానా, బిల్హా, ఇంకా జిల్పా. సారీ, శిల్ప కోడల పేరు గుర్తుకొస్తుంది. జిల్పా. ఈ 4 కూడా దేశానికి 4 దిక్కులు గుర్తుకొస్తున్నాయి. నార్త్
వెస్ట్, ఈస్ట్, సౌత్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ నలుగురులో నుండి 12 మంది ప్రపంచమంతటా దేవుని విశ్వాసుల్ని పంపించడం జరిగింది. అందులో మనం ఉన్నాం. హల్లెలూయా. కనుక యాకోబు ఇప్పుడు మూల పురుషుడయ్యాడు. అందులో లేయాకు 6 పుట్టారు. లేయాకు 6 పుట్టారు. జిల్పాకు బిల్హాలకు 2 అంటే ఇద్దరేసి పుట్టారు. రాహేలుకు 2 పుట్టారు. మొత్తం కలిపి ఎంత అయ్యారండి? 12 మంది. 12 మంది. ఈ 12 మందినే తండ్రి గోత్రకర్తలుగా ఏర్పరచుకున్నాడు. చూడండి, నేను అదే అంటున్నాను. ఈనాడు మన జన్మ రహస్యమును ఇక్కడ తండ్రి తెలియజేస్తున్నాడు. ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి ఏర్పాట్లో ఉన్న ఎక్స్ట్రాడినరీ పర్సన్స్, నాట్ ఆర్డినరీ పర్సన్స్. నువ్వు మంచివాడవో చెడ్డవాడవో నువ్వేం ఆలోచిస్తున్నావు, కానీ తండ్రి దృష్టిలో మాత్రం యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ 12 మందిలోనే లేయా, జిల్పా, బిల్హాల యొక్క పిల్లలు ఉత్తర దేశమునకు రాజులు, దేశముగా ఏర్పడ్డారు. ఇక బెన్యామీను, యూదా దక్షిణ దేశమునకు రాజులుగా, ప్రజలుగా దీవించబడ్డారు. అదేమిటో వివరించబోతున్నాను. ఇంతవరకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈ 17 మందిలో 15 మంది మాత్రమే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు. 2 తప్పిపోయారు. తప్పిపోయిన వాళ్ళు ఎవరండి? ఎగ్జాక్ట్లీ ఏశావు. వాళ్ళు తప్పిపోయినప్పటికీ వాళ్ళను కూడా వాడుకుంటున్నాడు తండ్రి. అది నేనేది. ఏశావు సంతతిని వాడుకున్నాడు, ఇష్మాయేల్ సంతతిని వాడుకుంటున్నాడు. ఎలాగో చెప్పబోతున్నాను. యాకోబు అమితంగా ప్రేమించింది రాహేలుని. రాహేలు కొరకే ఆయన 12 సంవత్సరాలు పెదనరామలో దాస్యమునకు వెళ్ళాడు. దాదాపు 7-14. ఆ తర్వాత ఇంకొక 6 ఏళ్ళు కూడా ఊడిగం చేశాడు. టోటల్ ఎన్ని ఏళ్ళు ఉన్నాడండి? 20 years ఉన్నాడు. 7 ఏళ్ళు రాహేలు కొరకే, మరలా 7 ఏళ్ళు రాహేలు కొరకే, 6 ఏళ్ళు స్థిరపాటు కొరకు. అక్కడ దాదాపు 20 years ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాలన్నింటినీ చెప్పాలి. నేను అందుకే అన్న BRSS అంటే బైబిల్ రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్. మనం స్టూడెంట్స్ ఆఫ్ స్కాలర్స్, స్కాలర్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇంతవరకు మనకి తెలిసిన కథనే చెప్పాను మీకు నేను. ఇప్పుడు చూడండి, ఏ 12 మందిని అయితే తండ్రి ఏర్పరచుకున్నాడో వారిని ఎప్పుడూ మర్చిపోవటం లేదు తండ్రి. అందుకే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనములో పరలోక పట్టణం అని మనం పాట పాడుతున్నామే, ఆ పట్టణపు గుమ్మములకు ఎవరి పేర్లు ఉన్నాయండి? ఈ 12 మంది పేర్లు ఉన్నాయి. పరలోకములో ఉన్న పట్టణానికి ఈ 12 మంది గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా మర్చిపోలేదు తండ్రి.
అలాంటి మనలను మర్చిపోతున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నీలో ఉన్న ఆత్మ మామూలు ఆత్మ కాదు. ద స్పిరిట్ విచ్ వాజ్ గివెన్ ఫ్రమ్ ది లార్డ్. ఆదికాండం 2:7 ఆయన జీవవాయువును ఊదగా జీవించు ఆత్మ ఆయను, అనగా దట్ స్పిరిట్ వాజ్ గివెన్ ఫ్రమ్ ది హెవెన్ ఆఫ్ హెవెన్స్. అటువంటి ఆత్మ కలిగిన మనము తండ్రి ఎప్పుడు మర్చిపోడు. వీఆర్ మోర్ వాల్యుబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్. ఇక్కడ ఈ 12 మంది బ్రదరన్, సహోదరులు యాకోబు యొక్క సంతానం అని పిలువబడుతున్నారు. యాకోబు ఎక్కువగా ఆ 12 మందిలో ఒకరిని ప్రేమించేవాడు. అతని పేరు యోసేపు. జోసెఫ్ అని యోసేపును ప్రేమిస్తున్నాడు కనుకనే అతనికి విచిత్రమైన అంగీను కూడా తొడిగింపజేసి ఆనందించేవాడు. మన పిల్లల్లో కూడా కొందరిని అమితంగా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళ నాటీ థింగ్స్, వాడు చేష్టలు ఏదన్నా కానివ్వండి. ఎందుకో యాకోబుకి ఎవరంటే ప్రేమ? ఇన్ ది సేమ్ మేనర్ యోసేపు కమ్మింగ్ జీసస్కి పోలికగా ఉన్నాడు. ఇదివరకు నేను జెనసిస్లోనే ఎక్కడో చెప్పాను, నాకు గుర్తులేదు. కంపారిజన్ కూడా ఇచ్చాను, కంపారిజన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు గుర్తు. అందుకే దేవునికి కూడా యేసే అంటే చాలా ఇష్టం. అందుకే యోహాను సువార్త 3:16 ఆయన అద్వితీయ కుమారుడు ఏమంటున్నాడండి? అద్వితీయ కుమారుడు. అదే బుక్ ఆఫ్ మాథ్యూస్, మత్తయి సువార్త 4:3 కూడా 4 కూడా సాతాను చేత శోధించబడుతున్నప్పుడు నేను తండ్రి కుమారుణ్ణి అన్నాడు. పైనుండి ఏమని శబ్దం వస్తుంది? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సేమ్ వర్డ్స్. యేసేపుని ఏ విధంగా యాకోబు ప్రేమించాడో యేసయ్యను కూడా దేవుడు అంతగా ప్రేమించాడు. యేసేపుకి చిన్ననాటి నుండి కూడా, మంచిగా నోట్ చేసుకోండి, చిన్ననాటి నుండి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి యవన బిడ్డ. అడోల్సెంట్ ఏజ్ నుంచి దైవభీతి కలిగిన వాడు, పాపభీతి కలిగిన వాడు, ప్రత్యేకమైన గిఫ్ట్స్ కలిగిన వాడు, కళ భావములను చెప్పగలిగిన వాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఇట్ సెల్ఫ్, ఆదికాండము 39:7 ఉంటుంది. ఇన్ ది సేమ్ మేనర్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎన్ని గిఫ్ట్స్ కలిగిన వాడు, తండ్రి యొక్క ప్రతిరూపముగా మన మధ్యలోనికి వచ్చాడు. అటువంటి యేసేపు ఒక దినాన, ఒక సమయంలో, ఒక సంభవములో ఆహారము తీసుకొని 10 మంది అన్నలు పశువులు కాయచుండగా తీసుకుని వచ్చాడు. ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చాడు. వచ్చినప్పుడు వారు ఏం చేశారండి? మీకు తెలుసు. వాడిని చంపేద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారు? చంపేద్దాం. ఇదిగో మన పైనే కళ్ళలు కనేవాడు వస్తున్నాడు, వీడిని పట్టుకొని చంపి పారేద్దాం. ఇన్ ది సేమ్ మేనర్ పరలోకము నుండి మన కొరకు మన్నాను, జీవాహారమును పట్టుకొని వచ్చిన యేసయ్యను అప్పుడున్న జనాంగం ఏం చేశారు? ఈయన్ని పట్టుకొని చంపేద్దాం. హల్లెలూయా. చూడండి, సిమిలారిటీస్ అంత దగ్గరగా ఉన్నాయి. చంపేద్దాం. అదే యేసేపుని 20 వెండి నాణాలకు అమ్మారు ఇష్మాయేలీలకు. అదే యేసయ్యను 30 వెండి నాణాలు వెలకట్టి సిలువ వేసి పారేశారు.
ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పచెప్పారు. చూడండి, ఏం తేడా లేదు. ఏ పాత్ర కూడా మనకు రాబో సంభవాన్ని సూచిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత యోసేపు ఈజిప్టులోనికి బానిసగా వెళ్ళి తాను హైయెస్ట్ పొజిషన్లోనికి వెళ్ళిపోయాడు. రాజు తర్వాత రాజు వలె ఒక మినిస్టర్గా ఆయన దేవునిచే అభిషేకించబడ్డాడు. ఇన్ ది సేమ్ మేనర్ జీసస్ కూడా పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఎవరైతే పొడిచారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే తూలనాడారో వారి కొరకే విజ్ఞాపన చేసే స్థితిలో ఉన్నాడు. అదే మాటలను మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనంలో అంటాడు. ఇదిగో నేను తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండుటయు తిరిగి మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పాడు. అప్పుడు అన్నయ్యు కైఫాసు, కైఫానే బట్టలు చింపుకుంది. అప్పుడు చూడండి ఇన్సిడెంట్ ఎంత కరెక్ట్గా వెళుతుందో ముందుకి. అమ్మేశారు, బాగానే ఉంది. వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఆయన హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇక్కడ ఏమైంది? కరువు విలయ తాండవము ఆడడం మొదలుపెట్టింది. ఆహారం లేదు. అప్పుడు యాకోబునకు ఈజిప్ట్లో ఆహారం ఉన్నదని తెలుసుకొని పిల్లలను పిలిచి ఐగుప్తునకు వెళ్ళి ఆహారం తీసుకొని రండి, రోకలు పట్టుకొని వెళ్ళి అని చెప్పాడు. సేమ్ థింగ్ విల్ బి హ్యాపెండ్ అట్ ది ఎండ్ డేస్. కరువు కాటకాలు సంభవించినప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క దాసుల దగ్గరనే, యేసయ్య దగ్గరికి వెళ్లాల్సిందే. అందుకే అంటాడు కదా, అక్కడక్కడ భూకంపములు, కరువులు సంభవించును. కనుక ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది? ఇందాక 4వ వచనంలోనే చెప్పాడు, అందరూ కూడా బిలబిలమంటూ యేసయ్య దగ్గరికి రావాల్సిందే. ఎక్కడ రావాలండి? చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ చంపేసి చచ్చిపోయాడు అనుకొని బయటికి తోసివేసిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? యేసయ్య దగ్గరికి వెళ్తున్నారు, యేసేపు దగ్గరికి వెళ్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? యేసయ్య దగ్గరికే వెళతాం. అందుకంటారు కదా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనంలో, ఎవ్రీ నీ విల్ బౌ బిఫోర్ ది లార్డ్. ఎందుకనగా ఆయన అన్ని నామముల కంటే అత్యున్నతమైన శ్రేష్టమైన నామం కలిగి ఉన్నాడు. చదువుతారు 2:9. ప్రతి మోకాలును, చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, మళ్ళీ మొదటి చదవండి 2:9. అదేనండి పెద్దగా చదవండి ప్లీజ్. ప్రతివాని నాలుకయు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమ. చూడండి, ప్రతివాని నాలుకయు. చూడండి, ఈ మాట బాగా అండర్లైన్ చేయాలి. ప్రతివాని నాలుక, ఎవ్రీ టంగ్ shall obey the word of God. Every knee shall bow down before the Lord. ఎవరైతే తూలనాడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని కించపరుస్తున్నారో వాళ్ళే వస్తారు. చదవండి. యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, చూసారా? యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ఇప్పుడు యేసేపు ఏ విధంగా ఉన్నాడండి? అధికముగా హెచ్చించబడ్డాడు. యేసయ్య ఏ విధంగా ఉన్నాడండి? అధికముగా హెచ్చించబడ్డాడు. మన మధ్యలో సంచరించిన యేసయ్యను చూసినప్పుడు ఈయన ఎవరో కదా, గాడిదపై వస్తున్నాడేమిటి, గాడిద పిల్లపై వస్తున్నాడేమిటి, ఎవరో కదా, ఏంటండి ఆయన ఎవరో తెలియదా?
3.5 గ్రేట్ కమిషన్లో యెరూషలేముకి, గలిలీ ప్రాంతానికి, కపెర్నహూముకి, నాజరేతునకు తిరిగినటువంటి యేసయ్యను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం. ఆయన ఎవరో కదా. ఎందుకు జయము జయమంటున్నారు? వారు నోళ్లు మూయించండి అంటున్నారు. ఎవరి నోళ్లు ఎవరు మూయిస్తారో. రక్షకుణ్ణి సిలువ వేసిన జనాంగము, రక్షకుణ్ణి తూలనాడిన జనాంగము, రక్షకుణ్ణి చంపి సంతోషించిన జనాంగము. అక్కడ కూడా అతన్ని ఇష్మాయేలుకు అమ్మి సంతోషించినటువంటి 10 మందిని కూడా ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? తండ్రి, యాకోబు ఎవరండి? తండ్రి స్థానంలో ఉన్నాడు. ఏమంటున్నాడు? అక్కడ బొండి అంటున్నాడు. ఎక్కడ బొమ్మంటున్నాడు చెప్పరు. ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ ఏమంటున్నాడు? మనల్ని కూడా యేసు దగ్గర పోండి, ఈయన మాట మీరు వినండి, అక్కడికి వెళ్ళండి. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ ప్లీజ్ గో దే. అక్కడికి వెళ్ళండి. అప్పుడు యాకోబు అక్కడికి వెళ్ళమన్నాడు, ఈనాడు వర్డ్ ఆఫ్ గాడ్ ఇక్కడికి వెళ్ళమంటున్నాడు. బయలుదేరారు, వచ్చారు. జాగ్రత్తగా వినండి. వచ్చారు, పిల్లి కూనల్లాగా వచ్చారు. ఎలా వచ్చారండి? ఎందుకంటే అసలు తిండి లేదు, ఏమీ లేదు. వచ్చారు. వచ్చిన వెంటనే యేసేపుని చూశారు. గుర్తుపట్టారా? ఆయన ఈజిప్షియన్ డ్రెస్లో ఉన్నాడు, రాజరకపు వస్త్రములతో. వాళ్ళు అమ్మినప్పుడు 17 ఏళ్ల వయసు, ఇప్పుడు 30 years. హ్యాండ్సమ్, బ్యూటిఫుల్ కింగ్, రాజు వలె కనపడుతున్నాడు. గుర్తుపట్టలేదు. అదేవిధంగా అపోస్తలుడైన యోహాను కూడా పరలోకంలోనికి వెళ్ళాడు. యేసయ్యను చూశాడు. గుర్తుపట్టాడా? యేసయ్యతో ఉన్నప్పుడు గెటప్ వేరు, ఇప్పుడు యేసయ్య గెటప్ వేరు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు చూస్తే ఆయన వెంట్రుకలు, ఆయన కనుదోయి, ఆయన యొక్క జ్వాలామయమైనటువంటి కళ్ళు, ఖడ్గ జ్వాలల వంటి నాలుక, ఓఫో బంగారు దట్టి, దగదగ మెరుచున్న వస్త్రములు, పుటము వేయబడిన పాదములతో తండ్రి జిగేల్ జిగేలమంటున్నాడు. డామున పడిపోయాడు. వీళ్ళు కూడా ఇలా నిలబడ్డారు. మీరు లేఖనాన్ని చదివితే అక్కడ చక్కటి మాట మాట్లాడతాడు. ద్విభాషి అన్నాడు. అక్కడ ఏం ట్రాన్స్లేషన్ వాడండి? ద్విభాషి అంటే ఆ స్థితిని ఎరిగిన వాడు, ఈ స్థితిని ఎరిగిన వాడిని ద్విభాషి అంటారు. ఒకరికి మాత్రము అర్థమవుతున్నారు మీ అందరికీ? ఒకరికి వాళ్ళ స్థితి తెలుసు, కానీ ఈయన స్థితి తెలియదు. ఈయన ఈజ్ ఏ మినిస్టర్ టు ది ఈజిప్ట్, రాజు తర్వాత రాజు. మేము దాసుల వలె వచ్చాము. వీరికి ఆయన సంగతి తెలియదు, ఆయనకి వీరి సంగతి తెలుసు. సొంత అన్నలని తెలుసు. అర్థమవుతుందండి? కనుక అక్కడ వాడిన మంచి పదం నాకు నచ్చిందంటే ద్విభాషి. అర్థమవుతుందా? ద్విభాషి. లోపల యేసేపుకి తెలిసి వాళ్ళు ఏంటో, కానీ వాళ్ళకి తెలియదు యేసేపు ఎవరో. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, అయ్యా మేము కనాన్ నుంచి వచ్చాము, మా తండ్రి పేరు యాకోబు, ఇశ్రాయేలు అని పిలువబడతాడు, అతనికి 12 మంది పిల్లలు, ఆ 12 మందిలో ఒకడు చచ్చిపోయాడు అన్నప్పుడు నేను లోపల నవ్వుకున్నాడు. వాడు చచ్చిపోయాడు అంటున్నారుగా. ఒకడు చిన్నోడు ఉన్నాడు, వాడు ఏమీ తెలియదు, వాడు తండ్రి దగ్గరనే ఉంటాడు. మేమే 10 మంది వచ్చామన్నారు. అప్పుడు యేసేపు అంటున్నాడు, ఐ వోంట్ బిలీవ్ యూ, నేను మిమ్మల్ని నమ్మను. మీరు వేగుల వారు వలె ఉన్నారు. ఈజిప్టుకు వచ్చి మా సంగతులను తెలుసుకొని యుద్ధానికి వచ్చుట కొరకు వచ్చినటువంటి గూఢాచారుల వలె నాకు తోచున్నది, నేను మిమ్మల్ని నమ్మను అన్నాడు. 10 మందిని నమ్మను అంటున్నాడు. అయ్యా లేదయ్యా, మేము గూఢాచారులం కాదు, మాకు ఇంకొకడు ఉన్నాడు చిన్నోడు,
వాడు తండ్రి దగ్గర ఉన్నాడు, మేము 10 మంది వచ్చాం, ఒకడు చనిపోయాడు, మొత్తం 12 మంది. రైట్. ఒకవేళ ఒక చిన్నోడు తండ్రి దగ్గర ఉన్నాడని చెప్తున్నారు కదా, నిజంగా ఉన్నట్లయితే వాడిని తీసుకొని రండి, అప్పుడు నేను అమ్ముతా అన్నాడు. ఇరుక్కుపోయారు. సరే తెస్తామండి అన్నారు. రైట్. మీరు తిరిగి వస్తారో రారో నాకు నమ్మకం లేదు మీ పైన, కనుక మీలో ఒకడిని నా దగ్గర జైల్లో పెట్టాలి అన్నాడు. వింటున్నారండి? ఇంతకీ ఎవరిని ఉంచాడు? షిమ్యోనుని. చదివారా మీక? ఎవరిని ఉంచాడు? షిమ్యోన్ని జైల్లో పెట్టాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఇక్కడ చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం చాలు. 7:35 అయింది. ఇంతకీ షిమ్యోనునే ఎందుకు ఉంచాడంటే, షిమ్యోని క్యారెక్టరు లూజ్ క్యారెక్టర్. ఆదికాండము 34వ అధ్యాయం 25వ వచనంలో ఆయన శకెములోనికి వెళ్ళి షిమ్యోను లేవీయులు కనపడిన మగవారిని అందరినీ చంపినవాడు, నరహంతకుడు, నరహత్య చేసినవాడు. చూసారా? చదవండి ఒకసారి. మూడవ దినమున వారు బాధపడుతుండగా యాకోబు కుమారులలో 2 అనగా దీనా సహోదరుడైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. చాలండి, చంపి పారేశాడు. అతను చేసిన పనికి ఇప్పుడు అతన్ని ఎక్కడ బంధించేశాడు తండ్రి? ఈజిప్ట్లో బంధించేశాడు. చివరికి మీరు చిన్నవాడిని తెచ్చారప్ప ఇతను వదిలిపెట్టనేసరికి 9 మంది బయలుదేరి యాకోబు దగ్గరికి వెళ్ళారు. యాకోబు చెప్పారు సమస్య అంతా. చెప్పినప్పుడు యాకోబు విలపించాడు, దుఃఖపడ్డాడు. ఇప్పటికే ఒకడు చనిపోయాడని బాధపడుతుంటే ఇంకోడిని వదిలిపెట్టి వచ్చారు. అంతేకాక బెన్యామీన్ని తీసుకొని పోతానంటున్నారు, కనుక నేను ఒప్పుకోనంటున్నాడు. మీరు 42, 43, 44, 45 ఆది కాండములను రాత్రికి చదవండి. ఏ అధ్యాయాలండి? 42, 43, 44, 45. నేను ఒకవేళ బెన్యామీను పంపించినట్లయితే వాడు తిరిగి రాకపోతే నేను చచ్చిపోతాను, మృతుల లోకంలోనికే వెళ్ళిపోతానని ఒక మాట పాడతాడు. అంతగా ప్రేమిస్తున్నాడు కనుక. ఈ కథ వినటానికి చాలా చాలా మామూలుగానే ఉంది. నేను చదువుకున్న రోజుల్లో అలానే అనుకున్నాను, కానీ ఇప్పుడు చదువుతుంటే నాకు వేరుగా కనపడుతుంది. ఇప్పుడు ఇంతకు ఎందుకు బెన్యామీనే తెమ్మంటున్నాడు యోసేపు? చెప్పాలి, ప్రశ్న వస్తుంది మీకు. ఎందుకనగా యోసేపుది బెన్యామీనిది ఒకే DNA. ఒక్క తల్లికి పుట్టినవాడు, పుట్టినవాడు. 10 మంది పెద్ద తల్లికి పిన్నమ్మలకు పుట్టినవాళ్ళు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనలను ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా ఆయన రక్తంలో కడగబడిన జనాంగం మనం. అర్థమవుతుందండి? ఆయనకి ఎంతసేపు బెన్యామీను జనాంగమే కావాలంటున్నాడు యేసయ్య. ఎందుకని? యేసేపు ఏ విధంగా అయితే బెన్యామీను కావాలంటున్నాడో, బెన్యామీను అనగా మనమే. యేసయ్య కూడా ఎవరు కావాలంటున్నాడు? మనమే కావాలంటున్నాడు. ఎందుకనగా ఆయన రక్తం, ఆయన DNA మన DNA ఒకటే. మహిమపరచండి. యేసేపు ప్రాణమంతా కొట్టుకుంటుంది బెన్యామీను చూసేంత వరకు. ఐ వాంట్ టు సీ బెంజమిన్.
ఐ వాంట్ టు సీ బెంజమిన్, చిన్నవాడు. నిజానికి చూడండి, తనను చంపడానికి, పొడవడానికి, అమ్మడానికి 10 మంది పాత్ర తప్ప బెన్యామీన్ యొక్క పాత్ర లేనే లేదు లేదు లేదు. మనం యేసయ్యను ఎప్పుడు చంపలేదు. చంపిందల్లా యూదులు, ఇజ్రాయేలు, ఆయన జనాంగమే చంపుకున్నారు. అందుకే మనం అంటే యేసయ్యకి ఇష్టం. మనం ఇన్నోసెంట్ యేసయ్య దృష్టిలో. మనం ఏమీ చేయలేదు, కేవలం తండ్రి చాటును కూర్చొని ఉన్నాము, అమాయకంగా ఉన్నాము కనుకనే యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో తన్ను పొడిచిన వారు చూచి రొమ్ము కొట్టుకుంటారు కానీ మనం సంతోషిస్తాం. పొడిచింది ఎవరు? యూదులు, ఇజ్రాయేలీలు. ద బుక్ ఆఫ్ మ్యాథ్యూ 27 చాప్టర్ 25th verse మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు కదా, నీ రక్తము మా పైనను మా పిల్లల పైనను రానియండి, చంపేయండి అన్నారే, వారి మీదకి వస్తుంది. వారే 10 మంది వారు, 10 గోత్రముల వారిలో నుండి వచ్చారు వాళ్ళంతా. హల్లెలూయా. కానీ మనం ఏమీ ఎరగని అమాయక జనాంగం మన తండ్రికి తెలుసు. అందుకే అంటున్నాడు, తండ్రి ఐ నో యూ అండ్ యువర్ క్యారెక్టర్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాల్లో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, మీరు అమాయకులని నాకు తెలుసు, పోతే అమాయకత్వంలోనే మీరు మ్రగ్గిపోతున్నారు కనుక నా DNA మీపైన ప్రోక్షిస్తున్నాను కనుక, నా రక్తమును మీపై ప్రోక్షించుటకు సిద్ధముగా ఉన్నది కనుక బెన్యామీను సంతతి అయిన ఓ మనల్ని పిలుస్తున్నాడు. ప్లీజ్ కమ్. ఏమంటున్నాడండి? పిలుస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? వెళ్తున్నావా? చెప్పరు. కొందరు వెళ్ళాలే, ఎక్కువ వెళ్తున్నారా? వెళ్ళటల్లా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి నీకు పిలిచేస్తాడు, అది మర్చిపోకండి. కీర్తనలు 90 అధ్యాయం 3-4 వచనాల్లో, కీర్తనలు 90 సామ్ 90 3rd verse చదవండి. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. కీర్తనలు 90:3-4 మంచి రెఫరెన్స్ కనుక చదివిస్తున్నాను. నిన్నటి వలే ఉన్నవి. చాలు, నరులారా తిరిగి రమ్మని. ఎందుకంటే వెళ్ళాల్సిందే. కనుక ఈనాడు మనల్ని పిలుస్తున్నాడు. అర్థమవుతుందండి? మనము బెంజమిన్ జనాంగము. బెన్యామీయులు మనలాగానే తప్పిపోయిన వారే, కానీ ఆ 10 గోత్రముల వంటి వారు అయితే కారు. మనము కూడా ఏం తక్కువడమేం కాదు, మనము చాలా ముదురులమే. మనమేం తక్కువడమేం కాదు, కానీ వాళ్ళంతా ముదురులం కాము. అందుకే యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడు. సరే, ఎప్పుడైతే యాకోబు అంటున్నాడు, అరే ఆహారం లేదు, ఉన్న గ్రాసం అయిపోయింది, వెళ్ళండి రా అంటే, పెద్దోడు రూబేన్ కాదు, రూబేన్ అంటున్నాడు, బెన్యామీన్ లేకుండా అయితే నేను పోను. బెన్యామీన్ లేకుండా నేను పోయినా యేసేపు ఒప్పుకోడు. ఇప్పుడు యేసయ్య కూడా మనము లేకుండగా వాళ్ళందరూ వచ్చిన యేసయ్య ఒప్పుకోడు. చెప్పరేమండి? గట్టిగా చెప్పండి, కొట్టండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము ఉన్నప్పటికీ మనము లేకుండగా వారు నో ఎంట్రీ. ఐ వాంట్ బెంజమిన్ జనరేషన్.
నాకెవరు కావాలనగా బెన్యామీన్ కావాలి. 10 మంది మేము పోయినా ఒప్పుకోడు. ఏమంటున్నాడు? రూబేన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంకోటి అంటున్నాడు, డాడీ ఒక్కవేళ నేను పూచికత ఉంటాను. పూచికత అంటే ఏంటండి? ష్యూరిటీ, హామీ ఉంటాను. ఒకవేళ నేను మళ్ళీ బెన్యామీని తీసుకొని రాకపోతే నేనే రాను, నేను ఆహుతి అయిపోతాను, కానీ నేను పూచికత ఉంటాను, నన్ను నమ్ము అన్నాడు. అప్పుడు సరే తీసుకొని వెళ్ళండి. తండ్రి ఏమంటున్నాడు? తీసుకొని వెళ్ళండి. అందుకే రోమిలి రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. 11:25. మనము లేకుండగా యూదులు తీసినోడు సార్ చాలండి. మనము లేకుండగా ఇజ్రాయేలీలకు ఎంట్రీ లేదు. వితౌట్ బెన్యామిన్ దెర్ ఇస్ నో ఎంట్రీ. అదే విషయాన్ని బుక్ ఆఫ్ రోమ్ 16:25లో కూడా 16:25లో కూడా రికార్డ్ చేశాడు తండ్రి. మనము లేకుండగా ఇజ్రాయేలీలకు ఎంట్రీ లేదు లేదు లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం నయమే. వాళ్ళు ఆ మీకా కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, యూదులు మిడిసిపాటుతో జీవిస్తున్నారు. ఇవన్నీ మర్చిపోయారు. అప్పుడు యోసేపును పట్టుకొని వెళ్ళారు. అయితే వెళ్ళారు కానీ వెళ్ళేటప్పుడు 6 వస్తువులు పట్టుకొని పొమ్మన్నాడు. ఏంటండి? 6 వస్తువులు. 1 మస్తకి, నోట్ చేయండి, మస్తకి. 2 తేనె. 3 సుగంధ ద్రవ్యములు. 4 బోళము. 5 పిస్తా. 6 బాదము కాయలు. ఎందుకనగా ఎడారి ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి. వైల్ గోయింగ్, పుట్టి చేతులతో వెళ్ళకండి. ఇవన్నీ మంచి శ్రేష్టమైన ఆహారము, తీసుకొని వెళ్ళండి అన్నాడు. మీకు రెఫరెన్స్ చెప్తాను, నోట్ చేయండి. 43వ అధ్యాయము 11వ వచనము 3వ లైన్లో చెప్పాను నేను. చదవండి ఒకసారి. అనగా దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు మనము కూడా 6 విషయాలను పట్టుకొని వెళ్ళాలి. Because our numerical number is 6, so that you have to carry 6. 5 numerical number is grace. 6 numerical number is pertaining to a human being. కనుక మనము కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు 6 విషయాలు పట్టుకొని వెళ్ళాలి. నీ హృదయము, నీ మనస్సు, ఎవ్రీథింగ్. వెళ్ళారండి. ఇప్పుడు పట్టుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరితో వెళ్ళారు? బెన్యామీన్. చెప్పరు? బెన్యామీన్తో వెళ్ళారు. ఇప్పుడు బెన్యామీన్తో వెళ్ళారు. ఎప్పుడైతే బెన్యామీన్ కూడా వచ్చాడో 43వ అధ్యాయము 30వ వచనము చదువుతున్నాను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొల్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. రాజసంలో ఉన్నాడు కనుక వారి ముందు గంభీరంగా ఉన్నప్పటికీ వెంటనే లోపల పోయాడు. అదండి సహోదర ప్రేమ అంటే. చప్పట్లు కొట్టండి. అందుకే బ్లడ్ రిలేషన్ ఇస్ ఎ రిలేషన్. యేసయ్య మనల్ని చూస్తే కన్నీరు కార్చేదందుకు మీరు నా DNA. అసలు ఇప్పుడు ఎంతమంది అయ్యారు అక్కడ? 9 మంది. బెన్యామీన్ 10, జైల్లో ఉన్నోడు 11, ద్విభాషి 12 ఉన్నారా? షిమ్యోను తెప్పించాడు. అందరు నిలబడ్డారు. బెన్యామీన్ చూశాడు, సంతోషిస్తున్నాడు. ఎంత సంతోషిస్తున్నాడు అంటే అంత సంతోషిస్తున్నాడు. మీకు తెలుసు కదా. ఆయన లోపలికి వెళ్ళి ఏం చేశారు? కన్నీరు కార్చాడు. చూడండి 31వ వచనం.
అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వెలుపలకు వచ్చి తను తాను అణుచుకొని తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. చాలు. ఏమన్నాడు? భోజనము. చెప్పరేమండి ఏమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. యోసేపు స్టైల్ చూశారు, భోజనం పెట్టండి అన్నాడు. అందరు కూర్చున్నారు. చూడండి, అందరూ కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు తెలిసిందా? వారి వారి వయస్సుల ప్రకారం కూర్చున్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషకారు, జబులును, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. 11 మంది కూర్చుంటే వారి ఎదురుగా యోసేపు కూడా కూర్చున్నాడు. యేసయ్య కూడా ఏమన్నాడండి? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, గివ్ క్లాప్స్ టు ద లార్డ్. యేసయ్య అన్నాడు, నా స్వరము విని తలుపు తీర్చినట్లయితే, నా స్వరము విని బెన్యామీను పట్టుకొని వచ్చినట్లయితే, నా స్వరము విని మీరందరూ వచ్చినట్లయితే, 6 వస్తువులు పట్టుకొని వచ్చినట్లయితే. యేసయ్య దగ్గర కూడా జ్ఞానులు ఏం పట్టుకొని వచ్చారు? సాంబ్రాణి, బంగారము, భోళము, పుట్టి చేలతో వచ్చారా? లేదే. మనము కూడా అదే విధంగా మనము కూడా 6 వస్తువులు పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు నాతో పాటు భోజనము చేదురు. హల్లెలూయా. అంతవరకు వేగుల వారు అన్నాడు, అంతవరకు మీరు చెప్పేటి అబద్ధాలు అన్నాడు, అంతవరకు ఇది అన్నాడు, అంతవరకు అది అన్నాడు. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టాడు. ఈజిప్షియన్స్ని బయటికి పొమ్మన్నాడు. ఎందుకంటే ఐగుప్తులు దృష్టిలో ఈయనెవరు? రాజు తర్వాత రాజు. వీళ్ళేంటి, వీళ్ళు ఎదురు కూర్చుంటున్నాడు ఏంటి అని అనుకుంటారని బయట పంపించాడు. అదేవిధంగా రేపు పరలోకంలో తండ్రి మనం పోయినప్పుడు దేవదూతలందరినీ పక్కకు జరిపించి, వీరు నా DNA, వారి పేర్లు నేను దేవదూతల ముందు ఒప్పుకుంటాను అన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో, ఐ విల్ రిమెంబర్ దేర్ నేమ్స్, ఐ నో దెమ్. చూడండి 33వ వచనంలో, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు వారి ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి కనుక ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపోయాడు. ఈయన ఎట కూర్చోబెడుతున్నాడు? యేసేపు ఎట కూర్చోబెడుతున్నాడండి? ఆయనకి తెలుసు కనుక, రూబేను తర్వాత షిమ్యోను నువ్వు కూర్చో, లేవి, యూదా, ఇషకారు, జబులూను, దాను. అరే ఈయనకేం తెలుసు? మనకే కదా ఇలా వస్తున్నాను. నువ్వేడ కూర్చో, నువ్వేడ కూర్చో, నువ్వు ఇక్కడ రా. లాస్ట్ కూర్చుంది బెన్యామీన్, ఆయన ఎదురు కూర్చున్నది ఈయన. ఓఫో, వీళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు. రేపటి దినాన పరలోకంలో కూడా మనం కూడా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటాం. హల్లెలూయా. బట్ డోంట్ వరీ, మనల్ని తన పరలోక రాజ్యంలో తీసుకొని పెడతాడు. ఎందుకనగా ఆయనకి నీవు ఇష్టం. 34వ వచనం చూడండి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. అబ్బా, అందరికి ఒక వంతు అయితే బెన్యామీనికి 5 రిప్రజెంట్స్ గ్రేస్. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనకు తండ్రి ఎన్ని వరాలు ఇస్తాడంటే ఎన్నైనా ఇస్తాడు. ఎందుకనగా మనము దేవునికి ఇష్టమైన బిడ్డలము. 5 పెట్టేయండి అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకటి అబ్జర్వ్ చేసేయండి తప్ప, యేసేపు డైరెక్ట్గా సోదరుతో మాట్లాడట్లా, ఒక ఇంటర్ప్రిటర్ని పెట్టుకున్నాడు. ఇంటర్ప్రిటర్ అంటే ట్రాన్స్లేటర్ కూడా ఇంగ్లీష్ వర్డ్. ఇంటర్ప్రిటర్ అండి. నేను చెప్పే మాటల్ని ఆయనకి చెప్పారు, వాళ్ళు చెప్పడానికి. మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేటర్ అంటున్నాం, తర్జుమా కూడా కరెక్ట్ వర్డ్ కాదు. సరే, నేను చెప్పిన దాన్ని వాళ్ళు చెప్పాలి. ఇక్కడ యేసేపు డైరెక్ట్గా వినండి, యేసేపు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడవచ్చు. అర్థమవుతుందా? రూబేను, షిమ్యోను, లేవి మాట్లాడలే. ఈజిప్షియన్ అతని దగ్గర సబార్డినేట్ చాలా మంది. అక్కడ ఏమైనా ఉంటుందంటే గృహ నిర్వాహకుడు కమ్ హియర్ ఇది చెప్పు అని. యేసయ్య కూడా
ఈ పాత నిబంధన కాలంలో డైరెక్ట్గా మాట్లాడలేదు. ఎవరిని వాడుకున్నాడు? ప్రవక్తను పంపి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఏమంటున్నాడు? ప్రపంచంలోనూ ఆయన కుమారుని ద్వారా నిర్మించాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమంటున్నాడు? ఇంటర్ప్రిటర్ కావాల్సి వచ్చింది. ఎందుకని? తండ్రి వారితో తిన్నగా మాట్లాడట్లేదు, కానీ ఎవరితో తిన్నగా మాట్లాడుతున్నాడు చెప్పరేమండి? బెన్యామీన్ అంటే ఇష్టం, బెన్యామీన్తో తిన్నగా. ఇంకా చూడండి, ఇంకా ముందుకెళ్ళాం మనం. బెన్యామీన్ అంటే చాలా ఇష్టం. అందుకే 5 డ్రెస్సెస్ని సపరేట్గా పెట్టించాడు. 44వ అధ్యాయంలోకి వస్తున్నాను. 44వ అధ్యాయం 1-2 వచనాలు. యోసేపు ఆ మనుషుల గోనెలో పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరు రూకలు వారి గోనె మూతలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. చూసారా? యోసేపుకి 5 రకాల దుస్తులే కాదండోయ్, వెండి గిన్నె, తన గిన్నె. తండ్రి మనకేమిస్తున్నాడు? అర్థమైతే అర్థమైనంతండి. ఇది అర్థమైతే అర్థమైనంత. మనకి ఏమి ఇవ్వబోతున్నాడంటే ఏది దాచుకోవటం లేదండి. అసలు నా గిన్నెనే యోసేపు మూతలో కట్టేయండి అన్నాడు. కట్టించాడు కట్టించాడు కట్టించాడు. ఆ తర్వాత టైం వెళ్ళిపోతుంది కనుక ముందుకెళ్తున్నాడు. 34వ వచనము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే గాని నా తండ్రి యొద్దకు నేను ఎట్లా వెళ్ళగలనని రూబేను పలికిన మాటను అనుసరించి వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. కనుక యోసేపును కూడా నాతో పంపండి అని అడిగినప్పుడు యోసేపును కూడా తీసుకొని పొండని ఒప్పుకున్నాడు. ఎవరు? బెన్యామీన్ తీసుకొని పొండని ఎవరు ఒప్పుకున్నారు? యోసేపు ఒప్పుకున్నాడు. ఇప్పుడు చూడండి 45వ అధ్యాయం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవడును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులందరూ విన్నారు, ఫరో ఇంటి వారందరూ విన్నారు. చూశారా? వాళ్ళు ఎప్పుడైతే దూరం అయిపోయారో యోసేపు తట్టుకోలేకపోతున్నాడు. కనుక మనం దూరం అయితే యేసయ్య ఇది మనం తెలుసుకోలేక మన యేసయ్య మన కొరికే బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడండి. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? అందుకే బుక్ ఆఫ్ లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో యేసయ్య యెరూషలేము పట్టణమును చూసి కన్నీరు కార్చాడు. ఎందుకని? ఆయనకు ఆ పట్టణం కావాలి. ఆయనకు ఆ పట్టణం కావాలండి. ఆయనకు మనం కావాలండి. ఆయనకు మనం కావాలి. అప్పుడు వారందరినీ వెనక్కి పిలిచాడు. ఇక టైం అవుతుంది కనుక నేను ముగిస్తున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ నడిచిన ఆశ్చర్యం లేదు. ఏమంటున్నాడు చూడండి 45వ అధ్యాయం 4వ వచనంలో. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. హల్లెలూయా. ఇప్పుడు అదే అంటున్నాడు తండ్రి.
ఇప్పుడు బెన్యామీనుకు యోసేపు ఏమవుతాడండి? బెన్యామీనుకు యోసేపు ఏమవుతాడు? అన్నే కదా. ఇప్పుడు యేసయ్య మనకి ఏమవుతాడండి? అందుకే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో సహోదరులలో యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడగునట్లు. ఎలా జ్యేష్ఠుడయ్యాడు మనకు? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. గమనించండి, ఇప్పుడు ఆ 10 మంది ప్లస్ బెన్యామీను 11 మందికి ఈయన అన్నయ్యాడు, తమ్ముడు కాదు. ఇప్పుడు ఏమయ్యాడండి? అన్నయ్యాడు. అన్నయ్య బెన్యామీన్ అంటే మాత్రం అమితమైన ప్రేమతో కనపరుస్తున్నాడు. 22వ వచనం, 45వ అధ్యాయం 22వ వచనంలో అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాడు. ఎవరికి? ఆ 10 మందికి. ఎన్నేసి అతను 2 బట్టలు ఇచ్చాను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 300 తులముల వెండి 5 దుస్తుల బట్టలు ఇచ్చాను. మనకు పట్టజాలనంత దీవెన ఇవ్వబోతున్నాడు. గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఆత్మ ఫలము మనకి, ఆత్మ వరములు మనకి. వారికి ఉన్నాయా? చెప్పలేమండి. వారికి ఉన్నాయా? ఆత్మ ఫలం ఎవరికుంది? మనకున్నది. ఆత్మ వరములు ఎవరికున్నాయి? వారికి ఉన్నాయా? యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? పెళ్లి కుమారుని వలె వస్త్రమును ధరింపజేసి రక్షణ వస్త్రమును ధరింపజేస్తున్నాడు మనకు. పెళ్లి కుమారుని వంటి వస్త్రములు, రక్షణ వస్త్రములు, నీతి వస్త్రములు. 132వ కీర్తన 16వ వచనంలో కూడా నీతి వస్త్రములను ధరింపజేస్తాను. ఎవరికి? మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దీవెనలో చూడండి. అందుకే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం 10వ వచనంలో కూడా ఉంటుంది. తర్వాత చదవండి. గిఫ్ట్స్ అన్ని మనకి. లాస్ట్లో చెప్తాను ఒకటే మాట, టైం అయిపోయింది నాది. 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నాడు వారి సాదృశ్యంగా. కానీ వారిని కాదని పౌలును ఏర్పరచుకున్నాడు. పౌలు బెన్యామీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది అపోస్తులను సైతము ఆడిచ్చాడండి. 12 మంది అపోస్తులను సైతము. బెన్యామీయుడైనటువంటి పాల్ వస్తున్నాడంటే పేతురు సైతం ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. పేతురు సైతము, ఆది అపోస్తులు సైతం. బెన్యామీయుడు వస్తున్నాడు. ఎవరో కాదు, పాల్. ప్రియులారా, అందుకే ఒకసారి అన్నారు, ఈ 10 మందిని వెనక్కి వెళ్ళిపోమన్నప్పుడు, వినండి, బెన్యామీను దగ్గర పెట్టుకొని 10 మందిని వెనక్కి వెళ్ళిపోమన్నప్పుడు రూబేన్ అన్నాడు, అయ్యా బెన్యామీన్ లేకుండా మేము తండ్రి దగ్గర పోలేమన్నా. తండ్రి దగ్గరికి బెన్యామీన్ లేకుండా మేము పోలేము. అయ్యా బెన్యామీన్ కావాల్సిందే. ఇప్పుడు యేసయ్య దగ్గరికి పోవాలంటే ప్రపంచం అంతా 15 క్యారెక్టర్లు ప్లస్ 2 క్యారెక్టర్లు, ఒకే ఒక క్యారెక్టర్ బెన్యామీను లేకుండా ఆ 16 మంది కూడా రాలేరు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us say loudly హల్లెలూయా. ఓ, ఇంత గొప్ప స్థితిలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే, ఓ ఇశ్రాయేలీయులారా, ఓ యూదులారా, మీరేం చేస్తున్నారండి? అన్నిటిని వదిలివేసి, తండ్రిని వదిలివేసి, చివరికి నన్ను వదిలివేసి ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతున్నారు, విర్రవీగిపోతున్నారు. ఓమిరి కట్టిన షోమ్రు అనట,
మాకున్న పరిశుద్ధాలయం కలిగిన యెరూషలేమని, పీఠాధిపతులు ఉన్నారని, శాస్త్రులు ఉన్నారని, పరిసయ్యులు ఉన్నారని, సద్దూకయ్యులు ఉన్నారని, యెసనీయులు ఉన్నారని, అందరూ ఉన్నారని. కానీ ఎవరు లేరు? బెన్యామీను లేరు. ఈనాడు మనం లేకుండా యేసయ్య దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. హల్లెలూయా. ఈ పాటతో మీకు ఇచ్చేస్తున్నాను. ప్రియులారా, ఈ లోకము శాశ్వతము కాదు. ఇది ఒక మంచి పాట, నాకు ఇష్టమైన పాట. ఈ పాటను, ఈ ట్యూన్ని ఎప్పుడో విన్నట్టుగా ఉన్నప్పటికీ ఇందులో ఉన్న మాటలను గ్రహించండి, ఆత్మపూర్ణులే వినండి. మనమందరము కూడా యేసయ్య చెంతకు వెళ్ళాలి. మనం ప్రేమిస్తున్న తండ్రి చెంతకు వెళ్ళాలి. ఈ లోకము శాశ్వతము కాదు. అశాశ్వతమైన లోకములో విర్రవీగుతున్నాం. చూడండి, ఈ లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. మంటితోనే చేయబడెను, మంటిలోనే చల్లసిపో. మంటితోనే చేయబడెను, మంటిలోనే పోము. మమతలేల మంటి పైన, మమతలేల మంటి పైన మోసపోకుమా. ఈ లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. చూడండి, లిరిక్స్ చూడండి ఎంత మాటదో. ఆస్తి ఎంత ఉన్నగాని, అందమెంత ఉన్నగాని, ఆస్తి ఎంత ఉన్నగాని, అందమెంత ఉన్నగాని, అంతరించు అంతలోనే, అంతరించు అంతలోనే ఆవిరే కదా. ఈ లోకము అశాశ్వతం. ఈ లోకము అశాశ్వతం. థర్డ్ వర్స్ అండి. బలము ఎంత ఉన్నగాని, బంధు బలము ఎంతనున్నా, బలము ఎంత ఉన్నగాని, బంధు బలము ఎంతనున్నా, భోగ భాగ్యమెంత ఉన్న వదలిపోవు. ఈ లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. ఈ వచ్చండి. ప్రభువు స్థిరము, పరము స్థిరము, ప్రభువు స్థిరము, పరము స్థిరము, ప్రాణమిచ్చిన యేసు స్థిరము. ప్రభువు స్థిరము, పరము స్థిరము, ప్రాణమిచ్చిన యేసు స్థిరము. ప్రభును చేరనమ్ము, ప్రభును నమ్ము, పరము చేర అది స్థిరము.
ఈ లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా, ఈ లోకము అశాశ్వతం. లాస్ట్ స్టేజ్ చదవండి. మోసపోకు మోసపోకు మాయలోన మునిగిపోకు, మోసపోకు మోసపోకు మాయలోన మునిగిపోకు, మహిమలోకమందు చేర మార్పు నందు లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా, ఈ లోకము అశాశ్వతం, స్థిరమేది మానవా, ఈ లోకము అశాశ్వతం. We are dust. మట్టి నుండి తీయబడ్డాము, మట్టికి వెళ్ళిపోతాం. ఆదికాండం 3:19 అంటాడు, అదమ్మా మట్టి నుండి తీయబడ్డావు, మట్టికి వెళ్ళిపోతావు. ఇది మనం మర్చిపోతున్నాం. మోసపోకు మోసపోకు, నీ అందమును చూసి మోసపోకు, నీ భోగ భాగ్యాలను చూసి మోసపోకు, నీ బంధు బలగమును చూసి మోసపోకు, నీ రాజ్యాధికారమును చూసి మోసపోకు. వన్ డే వెళ్ళిపోతావు. అది నియమము. ఆత్మ దయచేసిన ఆత్మ తండ్రికి ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది, పిలిచిన వెంటనే వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ మీకా గ్రంథము ద్వారా మాట్లాడిన ప్రతి మాట కూడా అదే. మీరందరూ ఒకప్పుడు బానిసలుగా ఉండి మిమ్మలను నడిపించుటకు నేను ఎంతో మందిని ప్రవక్తలను నడిపించాను. మీ కొరకై దీవెన ప్రవక్తలను పంపించాను, కానీ మీరు మారలేదు. ఇప్పటికైనా మారండి అని చెప్పాడు. మారకపోతే యుగాంతములో కూడా అదే సంభవింపబోతున్నదని అప్పుడు వారితోనూ ఇప్పుడు మనతోనూ మాట్లాడుతున్నాడు. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. రెండు చేతులు పైకెత్తుదాం. యేసయ్యే సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు వెలిపిస్తున్నావు? నువ్వెందుకు కుమిలిపోతున్నావు? బెన్యామీను వచ్చేంత వరకు ఆ 10 మందిని కూడా వెనక్కి పంపలేదా? నీవు వచ్చేంత వరకు అందరినీ ఆపుచేశాను కదా. అటువంటి నీవు ఎక్కడున్నావు? అందుకే ఈ తరము వారిని అనగా బెన్యామీను సంతానం వంటి వారము పిలుస్తున్నాను అన్నాడు. యేసయ్య దిగి వచ్చాడు, మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియుడా, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక్క నిమిషము నీవు నీ గురించి ఆలోచించు. నీ గర్భఫలము గురించి ఆలోచించు. నీ కుటుంబం గురించి ఆలోచించు. మన కొరకు సమస్తమును సిద్ధపరిచాడు యేసయ్య. గ్రేస్ని మనపై కుమ్మరించాడు. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 2:8 కృపచేతనే మీరు రక్షించబడ్డారు. జీవాహారమును నేను మీకు ఇస్తాను, నాతో పాటు మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటాను. తెల్ల రాతినిస్తాను, వేగు చుక్కనిచ్చెదను, ఇనపదండాన్ని ఇస్తాను, భూమిని ఏలుబడి చేస్తారు. మీరు నా చేతిలోని నక్షత్రాలు, మీ పాదములు సుందరములై ఉన్నవి. మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్.
ఎందుకనగా నా డిఎన్ఏ మీ డిఎన్ఏ ఒక్కటే. నా అమూల్యమైన రక్తం మీపై ప్రోక్షించబడి ఉన్నది. వై డు యు వరీ? వై డు యు వరీ? వై డు యు వరీ? నేను మీ కొరకే దిగి వచ్చాను. మిమ్మల్ని తీసుకొని వెళతాను. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పాడు తండ్రి. పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళతాను. మీకు ముందుగా వెళ్ళివాడను నేనే. మీ అడ్డంకులన్నింటినీ తొలగించి పగలగొట్టి రాజుగా ముందుకు వెళ్ళేది నేనే అన్నాడు. మీకా గ్రంథం 2:13 మన ముందుగా యేసురాజు వెళుతున్నాడు. మనం వెళుతున్నాము. ఈ లోకంపై ప్రీతిని వదిలివేయండి. ఈ లోకంపై ఆశలను వదిలివేయండి. నేను మిమ్మలను నా బిడ్డలుగా స్వీకరించి ఉన్నాను. వెలుగుతో నింపి ఉన్నాను. వెలుగులో నడిపించేదను. దీవెనకరమైన వర్షములు మీపై కుమ్మరించేదను. పాడు, చీడ అనే మాట మీ ఇంట వినపడదు. నువ్వు ఒంటరి దానివి కావు, ఒంటరి వానివి కాదు, 1000 మందితో సమానం అన్నాడు. ఇప్పటికీ బెన్యామీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపును జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10 మంది గోత్రకర్తలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి జ్ఞాపకం ఎందుకు చేస్తున్నాడు అనగా, వారందరికంటే శ్రేష్టమైన జనాంగముగా నా రక్తము చేత మిమ్మలను కడిగాను గనుక నేను మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. cheer up my dear brothers and sisters, cheer up. మనకు తండ్రి ఉన్నాడు. మనము లేకుండా పరలోక రాజ్యములో ఎవరిని రానివ్వడు. మనము ఉంటేనే మన వెనక వస్తారు. మనము వెళ్ళాలని తండ్రి కోరుకుంటున్నాడు. మనము రావాలని కోరుకుంటున్నాడు. రండి నా ప్రియులారా, రండి నా జనాంగమా అని 2 చేతులు చాచి మరీ పిలుస్తున్నాడు. ప్రార్థన చేయండి. ఇంతవరకు జీవించిన విధం వేరు. మీకా గ్రంథము ద్వారా మీరు మాకు తెలియజేసిన ఏమనగా, మేము బెన్యామీ సంతానమని తెలుసుకున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని తెలుసుకున్నాం ప్రభువా. మేము లేకుండా మరెవరు రారని తెలుసుకున్నాం ప్రభువా. మీ దృష్టిలో మేము యోగ్యమైన సత్ప్రవర్తన కలిగి మీ రక్తంలో కడగబడిన జనాంగమని తెలుసుకున్నాం ప్రభువా. మమ్ములను, మా కుటుంబాలను దీవించండి యేసయ్యా. మా ఇంటికి రా యేసయ్యా, మా ఇంటికి రా యేసయ్యా, మా ఇంటికి రా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాలో ఉన్న సమస్త కల్మషమును తీసివేయండి, కడిగివేయండి. మేము మీ బిడ్డలము యేసయ్యా, మేము మీ బిడ్డలము యేసయ్యా. ఈ ప్రార్థనను చేసినట్లయితే పరలోక వాసము గ్యారంటీడ్. హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకా గ్రంథము 2వ భాగములో మీరు చెప్పిన మాటలను బట్టి మీరు మమ్మలను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టి అత్యున్నతమైన స్థానంలోనికి నడిపించడానికి సిద్ధముగా ఉన్న యేసయ్యా. మేము లేకుండా ఎవరు రారన్నారు. ఎందుకనగా మీ రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, మీ శిలువ రక్తము చేత మమ్మల్ని కడిగారు. వారెవ్వరికీ లేని ఆధిక్యతను మీరు మాకు ఇచ్చారు. మా కొరకే ఎదురు చూస్తున్నారు. మా కొరకే దిగి వచ్చారు. మమ్ములను ఆశీర్వదించారు. బెన్యామీని యోసేపు ప్రేమించినంతగా అది ఇంకా తక్కువే, కానీ మీరు మమ్మలను అమితంగా ప్రేమిస్తున్నారు. కృపలో భద్రపరుచుకున్నారు. ఆత్మ ఫలము మీరు మాకు ఇచ్చారు. ఆత్మ వరములు 9 మీరు మాకు ఇచ్చారు. 4000 సంవత్సరాల క్రితము ఆత్మ వరములు వారికి అన్నీ లేవు, కానీ మాకు అన్నీ ఉన్నాయి. పరలోక నిధులన్నీ నీకే కదా. సంఘమ మౌనము దాచకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంఘమ మౌనము దాచకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. పరలోక నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు
కొరకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమ్మా. లెట్ us pray. Let us pray unto the Lord. ప్రభువా, యేసుకృష్ణ ప్రార్థనా మందిరమును దీవించండి. పాలవంతులో ఉన్న 60 సంఘములను దీవించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘములన్నిటినీ దీవించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించండి. 197 కంట్రీస్ మీ పాదముల చెంత ఉదయకాలము నుండి ఆరాధించిన ఆరాధన మీరు స్వీకరించి దీవించండి. గవర్నమెంట్స్ని, కోర్ట్స్ని, హాస్పిటల్స్ని, దాస్య గృహాలను ఆశీర్వదించండి. పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచారకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపగల హస్తములు చాపి ముట్టి దీవించమని యేసు కరుణా ప్రార్థనా మందిరంలో పరిచర్య జరిగిస్తున్నటువంటి సంఘ కాపరి వారి కుటుంబములు, ఎగ్జిక్యూటివ్ బాడీ వారి కుటుంబాలను, యూత్ ఫెలోషిప్, ఉమెన్ ఫెలోషిప్ వారి కుటుంబాలను విస్తృతమైన పరిచర్య జరిగించులాగున బైబిల్ స్టడీ అంతటినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతివినయంతో వేడుకుంటున్నాం. పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ అన్ని ప్రపంచములకు తోడే నీడే ఉండును గాక. ప్రభు సత్యమే జయము, ప్రభు నామే జయం, ప్రభు సత్యమునికే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.